వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. లాస్ట్ వీడియోలో చెప్పాను గదా! మా అమ్ముల్ బర్త్‌డేకి మేము ఊరెళ్తున్నాం అని చెప్పి. సో, నేను మా తమ్ముడైతే వెళ్తున్నామనమాట. ఇంక మేమొచ్చేసరికి 5 మినిట్స్ ముందే తను పడుకుందంట. అంతసేపు వెయిట్ జేశారు. ఇంక తనకు నిద్రొచ్చేసరికి పడుకుండిపోయింది. ఆల్మోస్ట్ 10:30 అవుతుందనమాట. సో, మేమొచ్చాక తనని మా తమ్ముడు లేపడానికి చాలా ట్రై చేశాడు. బట్ తను అలా కళ్ళు మూసుకొనే ఉందనమాట. సో, తనకు తెలీదు మేము లేపుతున్నాం అని చెప్పి. ఇంక కొద్దిసేపటికైతే లేసింది. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తన బర్త్‌డే అని ఎంతమంది వచ్చి విష్ చేసినా గాని తన రియాక్షన్ అస్సలు లేదు. ఎందుకంటే తనకి అంతగా తెలీదు కాబట్టి. ఇప్పుడు తను సెకండ్ బర్త్‌డే సెలబ్రేట్ జేసుకుంటుంది. సో, తనకంతగా తెలీదనమాట. ఇంకా మార్నింగే ఇలా ఉయ్యాల్లో ఊగుతుందనమాట వాళ్ళ అక్కతో పాటు. ఇంకా మేమైతే నైట్ బయటనే పడుకున్నాం. చాలా చల్లటి గాలికి చాలా డేస్ తర్వాత. ఇంకా నెక్స్ట్ అయితే అందరం ఫ్రెష్ అప్ అయ్యి నేనైతే పూజ కంప్లీట్ జేసినాననమాట. సో, నేను తొందరగా బాత్ జేయడం వల్ల నేను పూజ జేసినాను. సో, ఇక్కడ గెట్ రెడీ విత్ మీ వీడియో జేయడానికి చాలా ట్రై జేసినాను. బట్ మా అమ్ములు అసలు సహకరించలేదు, చేయనీయలేదు. ఇంకా లాస్ట్‌లో అయితే నా ట్రైపాడ్ తీసేసుకుందనమాట. సో, మీరు జూడొచ్చు. ఇంకా మేమందరం కలిసైతే బయలుదేరిపోయినాము. మార్నింగ్ నుంచి మామూలుగా ఒక 3 డ్రెసెస్ అయితే చేంజ్ చేసింది ఆల్మోస్ట్. ఒకసారి ఒక పట్టు లంగా జాకెట్ ఏసుకుంది మంచిగా. బట్ దాని హెయిర్ కట్‌కి సెట్ అవ్వలేదని చెప్పి పూజ అయిపోగానే తీసేసింది. తర్వాత ఈ బటర్‌ఫ్లై డ్రెస్ ఏసుకుంది. బటర్‌ఫ్లై అయితే పీకేసిందనమాట. ఇంకా కార్‌లో మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసినాము తనకి. ఇంకా అది కంఫర్ట్ లేకపోయేసరికి జీన్స్ టీ షర్ట్ ఏసాము. ఇంక ఇక్కడ టిఫిన్ చేసి టెంపుల్‌కైతే బయలుదేరుతున్నాం. నెక్స్ట్ వీడియోలో చెప్తాను.